తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో అయితే ఇప్పటికే మంచు వర్షం బీభత్సం కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో మంచు పెద్ద ఎత్తున కురుస్తోంది. దీంతో అడుగుల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది. పూంచ్ మొగల్ రోడ్లో పేరుకుపోయిన మంచుని బుల్డోజర్స్తో తొలగిస్తున్నారు అధికారులు. ఇక ఉత్తరాఖండ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. బద్రీనాథ్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. ఇక హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. ఒకవైపు మంచు, మరోవైపు వర్షంతో సిమ్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షం పడుతోంది. ఈ ఉదయం నుండి జల్లులు కురుస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మదురైలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మంచు వాన పడుతోంది. మంచు గుట్టలుగా పేరుకుపోతే బుల్డోజర్స్తో తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో మంచు వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచు గుట్టలుగా పేరుకుపోయింది. ఇంటిపైన, బిల్డింగ్స్ పైన మంచే కనిపిస్తోంది. రహదారుల మీద అడుగుల మేర మంచు పేరుకుపోయింది. దీంతో బుల్డోజర్స్తో ఆ మంచుని తొలగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఉదయం నుంచి వాన మొదలైంది. ఇక తమిళనాడులో కూడా వర్షం పడుతోంది. రోడ్డు మీద నీళ్లు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా అకాల వర్షాలు కనిపిస్తున్నాయి.